అమెరికాలో ఇప్పుడు ఒక అరెస్ట్ సంచలనం రేపుతోంది. అది భారత మూలాలున్న లేక భారత సంతతికి చెందిన రక్షణ వ్యవహారాల నిపుణుడు యాష్లీ జే టెల్లీస్ అనే వ్యక్తి అరెస్టు. ఇంటెలిజెన్స్ ప్రపంచంలో పెద్ద చర్చ కారణమైంది ఈ కేసు. సో దీని వెనక కథ ఏంటి? యాష్లీ టెల్లీస్ పేరు చాలామంది వినే ఉండొచ్చు. ఈయన ముంబైలో పుట్టాడు, ముంబైలోనే చదువుకున్నాడు. తర్వాత అమెరికా వెళ్ళి చికాగో యూనివర్సిటీలో డాక్టరేట్ చేశాడు. అక్కడే స్థిరపడి రక్షణ వ్యవహారాల నిపుణుడిగా పేరు తెచ్చుకున్నాడు బాగా. 64 ఏళ్ళు ఇప్పుడు ఆయనకి. ఫారిన్ పాలసీ ఎక్స్పర్ట్గా, సౌత్ ఏషియన్ అఫైర్స్ మీద అంటే దక్షిణాసియా వ్యవహారాల మీద మంచి పట్టున్న వ్యక్తిగా పేరు పొందాడు. 2008లో భారత్ అమెరికా మధ్య అణు ఒప్పందం జరిగింది. ఇక్కడ మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు, అక్కడ జార్జ్ డబ్ల్యూ బుష్ ఉన్నారు. ఆ ఒప్పందంలో కీలక పాత్ర పోషించాడు అనే పేరు కూడా ఉన్నది ఆయనకి అమెరికా గవర్నమెంట్ తరఫున. అమెరికా ప్రభుత్వంలో చాలా కాలంగా యాష్లీ టెల్లీస్ ఉన్నత స్థాయిలో పనిచేశాడు. అమెరికా విదేశాంగ శాఖకి సలహాదారుగా పనిచేశాడు. అమెరికా రక్షణ శాఖలో కాంట్రాక్టర్గా ఉన్నాడు. కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్ అనే సంస్థలో సీనియర్ ఫెలోగా ఉన్నాడు. టాటా చైర్ ఫర్ స్ట్రాటజిక్ అఫైర్స్ అనే పదవి కూడా నిర్వహించాడు. ఢిల్లీలోని యుఎస్ అంబాసిడర్కి సీనియర్ అడ్వైజర్గా ఉన్నట్ట. అలాగే నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్లో కూడా పనిచేశాడు. జార్జ్ డబ్ల్యూ బుష్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయనకి స్పెషల్ అసిస్టెంట్గా పనిచేశాడు. ఆ టైంలోనే ఇండియా అమెరికా న్యూక్లియర్ డీల్లో కూడా కీలక పాత్ర వహించాడు. అంతకుముందు ర్యాండ్ కార్పొరేషన్ అని ఉన్నది, చాలా పేరున్నటువంటి స్ట్రాటజిక్ అఫైర్స్ సంస్థ. ఈ ర్యాండ్ కార్పొరేషన్లో పాలసీ అనలిస్ట్గా ఉన్నాడు. అంతకుముందు ర్యాండ్ గ్రాడ్యుయేట్ స్కూల్లో ప్రొఫెసర్ ఆఫ్ పాలసీ అనాలిసిస్గా ఉన్నాడు. సో వీటన్నిటిని బట్టి అమెరికా విదేశాంగ అట్లాగే రక్షణ వ్యవహారాల్లో ఈయన చాలా ప్రభావశీల పాత్ర పోషించాడు ఇన్ని సంవత్సరాలుగానే అర్థమవుతుంది. మరి అట్లాంటి వ్యక్తిని ఇప్పుడు అమెరికా దేశ రక్షణ సమాచారాన్ని అక్రమంగా తన వద్ద దాచిపెట్టుకున్నాడు అనేటువంటి ఆరోపణల మీద అరెస్ట్ చేయడం ఏంటి? ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు అరెస్ట్ చేశారు. ఎఫ్బిఐకి ప్రస్తుతం చీఫ్గా క్యాష్ పటేల్ ఉన్నాడు, భారతీయ మూలాలు ఉన్న వ్యక్తే. కశ్యప్ పటేల్. డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అని ఉంటుంది అక్కడ, మన న్యాయ మంత్రిత్వ శాఖ లాంటిది. వాళ్ళు ఏం చెప్పారంటే అమెరికా సైనిక విమానాల సామర్థ్యాలు, వైమానిక దళ వ్యూహాలకు సంబంధించి సున్నితమైన సమాచారం, క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ అంటారు కదా, టాప్ సీక్రెట్ అని కూడా అంటారు. ఈ సమాచారాన్ని ఆ ఫెడరల్ ఆఫీసుల్లో ఆయనకి యాక్సెస్ ఉంది కదా, మరి ఆయన రకరకాల హోదాల్లో పనిచేశాడు కాబట్టి అక్కడ ముద్రించి వాటిని వర్జీనియాలో ఉంటాడట ఆయన, వర్జీనియా రాష్ట్రంలో. అక్కడ తన నివాసంలో బేస్మెంట్లో దాచుకున్నాడు అనేది ఆరోపణ. దాదాపు 1000 పేజీల క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ని ఈ ఫెడరల్ ఆఫీసులకు వచ్చినప్పుడు ఇట్లా ప్రింట్ తీసుకొని బ్రీఫ్ కేసులో పెట్టుకుని వెళ్ళాడు బయటికి. ఇవన్నీ సీసీటీవీలో రికార్డ్ అయినాయి అని ఇప్పుడు ఆరోపిస్తున్నారు. ఈ కోర్టు డాక్యుమెంట్స్ ప్రకారం ఏమనుందంటే 2022 నుంచి ఆయన చైనా అధికారులను కూడా రహస్యంగా కలుస్తున్నాడు. ఇరాన్ చైనా సంబంధాలు, అట్లాగే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ, ఇప్పుడు దాని మీద చాలా పోటీ ఉంది అమెరికా చైనా మధ్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో. సో దానికి సంబంధించి కూడా కొన్ని సున్నితమైన అంశాలు గురించి ఆ చైనీస్ అఫీషియల్స్ని కలిసి రెస్టారెంట్స్లో, డిన్నర్ పార్టీల్లో చర్చించాడు ఈయన అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. సో ఈ కేసు మీద సహజంగానే అమెరికా ఇంటెలిజెన్స్ ప్రపంచంలో చాలా చర్చనీయాంశమైంది. భారతదేశంలో కూడా ఈ అరెస్ట్ మీద చాలా ఆశ్చర్యం వ్యక్తమైంది. ఎందుకంటే యాష్లీ టెల్లీస్ ఆయన ఇండియా మూలాలు ఉన్న వ్యక్తి. అంతేకాదు ఇండియాతో చాలా సంబంధాలు ఉన్నాయి ఆయనకి. ఎప్పటి నుంచో ఆయన ఇండియాని స్టడీ చేస్తున్నాడు, అంటే అమెరికా పాయింట్ ఆఫ్ వ్యూలో అనుకోండి. యాష్లీ టెల్లీస్ ఇండియన్ మీడియాకు కూడా చాలా చిరపరిచితుడు. అమెరికా ఇండియా రక్షణ వ్యవహారాలకు సంబంధించి, ఈ స్ట్రాటజిక్ అఫైర్స్కి సంబంధించి ఆయన తరచూ భారతీయ పత్రికల్లో ఆర్టికల్స్ అవి రాస్తుండేవాడు. ఆయనతో చాలా ఇంటర్వ్యూలు కూడా వస్తుండేవి. ఈ మధ్యనే ఇండియా పట్ల ట్రంప్ వైఖరి మారింది కదా, ఆ గొడవల్లో కూడా కరణ్ థాపర్ సీనియర్ జర్నలిస్టు ఆయన ఇంటర్వ్యూ చేశాడు యాష్లీ జే టెల్లీస్ని. ఈ మధ్యనే వచ్చింది ఆ ఇంటర్వ్యూ. దాంతోపాటు ఇంతకుముందు చెప్పినట్టు అమెరికా ఇండియా న్యూక్లియర్ డీల్లో పాత్ర పోషించాడు కాబట్టి ఇండియాలో కూడా చాలామందికి ఆయన తెలుసు. అంటే గవర్నమెంట్ సర్కిల్స్లో, బ్యూరోక్రటిక్ సర్కిల్స్లో, మీడియా సర్కిల్స్లో ఆయన చాలా తెలిసిన వ్యక్తి. సో ఈ విధంగా అమెరికా ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో పనిచేసి ఎంతో పేరున్నటువంటి యాష్లీ టెల్లీస్ని ఇప్పుడు ఈ గూఢచర్యం ఆరోపణల మీద అమెరికా ప్రభుత్వం ఎఫ్బిఐ అరెస్ట్ చేయటం అనేది చాలామందికి సంభ్రమం కలిగిస్తోంది. ఆయన ఆల్రెడీ అరెస్ట్ అయ్యి మరి అదుపులో ఉన్నాడు. కోర్టులో ఒక వారం తర్వాత ఆయన ప్రవేశపెడతారట.
బాండ్ కూడా నిర్ణయిస్తారు. ఈలోగా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను నా నిర్దోషిత్వాన్ని ప్రూవ్ చేసుకుంటాను అని. అయితే తాజాగా ఎన్డీటీవీలో ఒక ఇంటర్వ్యూ వచ్చింది. సిఐఏలో పనిచేశాడు ఈయన, గ్లెన్ కాల్ అని. ఆయన ఏమంటాడంటే, లేదు, అన్ని ఆధారాలు ఉన్నాయి. యాష్లీ జే టెల్లిస్ ఈ రహస్య పత్రాలని ఆ ఫెడరల్ బిల్డింగ్స్ నుంచి తీసుకుని వెళ్ళాడు, దాచిపెట్టుకున్నాడు. అట్లా దాచిపెట్టుకోకూడదు అనే విషయం అతనికి తెలుసు, ఎందుకంటే అతను అమెరికా ప్రభుత్వంలో ఉన్నత స్థానాల్లో పనిచేశాడు. సో ఈ విషయం 24/7 అందరికీ గుర్తుండే ఉంటుంది. అలా ఎలా పడితే అలా పత్రాలు తీసుకెళ్ళకూడదు. సీక్రెట్, టాప్ సీక్రెట్ అని చెప్పి ఉన్నటువంటి ఆ కేటగిరీస్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని. కాబట్టి నా అవగాహన ఏంటంటే, ఈ మాట గ్లెన్ కార్ల్ అనేటువంటి మాజీ సిఐఏ అధికారి చెప్పిన మాటలు అన్నమాట. నేను ఖచ్చితంగా చెప్పగలను, ఇతను స్పైగా పనిచేశాడు చైనాకి, అందులో డౌట్ లేదు. ఎందుకు చేశాడు ఏమిటి అనేది తెలియదు, కానీ చేశాడు. ఏ కారణం చేత, ఏ ప్రలోభం చేత, లేక ఏ అమాయకత్వంతో ఈ పని చేశాడో తెలియదు, కానీ ఈ పని అయితే చేశాడు. కాబట్టి ఈయనకు శిక్ష తప్పదు అని చెప్పి ఆయన అయితే అన్నాడు. ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ వాళ్ళు పెట్టిన ఈ కేసు వల్ల 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడేటువంటి అవకాశం ఉంది కోర్టులో ప్రూవ్ అయితే. దాంతోపాటు $250,000 ఫైన్ కూడా విధించేటువంటి అవకాశం ఉంది. సో ఇప్పుడు తెలాల్సింది ఏంటంటే, ఆయన నిజంగానే ఈ క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ని తన దగ్గర దాచిపెట్టుకున్నాడా? రెండవది, అమెరికా రక్షణ వ్యవహారాలకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని చైనాకి అందజేశాడా? కోర్టులో తేలాలి ఈ విషయాలు.